హాయ్ అండి. ఈరోజు మనం పిల్లల్లో కామన్‌గా జరిగే ఫ్రాక్చర్స్ గురించి తెలుసుకుందాం. సో, పిల్లలు ఎప్పుడన్నా హైట్ నుంచి పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మంకీ బార్ నుంచి వేలాడుతూ పడుతూ ఉంటారు. పడినప్పుడు చెయ్యి ఔట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ అంటే చెయ్యి చాపి పడుతుంటారు. పడినప్పుడు ఎల్బో దగ్గర ఫ్రాక్చర్ అయ్యేదానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఎల్బో ఫ్రాక్చర్స్‌లో మోస్ట్ కామన్ ఫ్రాక్చర్స్ సూప్రాకండిలర్ ఫ్రాక్చర్ ఆఫ్ హ్యూమరస్ అంటాము. సో, అంటే ఎల్బో జాయింట్‌కి కొంచెం పైన బోన్ చాలా థిన్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ 3 to 8 ఇయర్స్ మధ్య. సో, ఆ లెవెల్‌లో ఫ్రాక్చర్ అయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఒకవేళ ఫ్రాక్చర్ అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం ఎక్స్రేస్ తీసి చూస్తాం. యాక్సెప్టబుల్ లెవెల్లో ఉంది అంటే జస్ట్ కట్టుతోనే సెట్ అయిపోతుంది. బట్ 10 to 20% ఆఫ్ ద టైమ్స్ అది కానీ పక్కకి డిస్ప్లేస్ అయింది, ఫ్యూచర్ లో చేయి కొంచెం వంకరగా అయ్యేదానికి అవకాశం ఉంది అనుకున్న సమయంలో మనం ఆపరేషన్ కి అడ్వైస్ చేస్తాం. ఆపరేషన్ అంటే దీనికి మళ్ళీ ఓపెన్ సర్జరీ ఏం అవసరం ఉండదు. మనం లైవ్ ఎక్స్రే మెషిన్ లో అనస్థీషియా ఇచ్చి బోన్ ని కొంచెం కరెక్ట్ పొజిషన్ లో సెట్ చేసి స్కిన్ నుంచే కేవైర్స్ అంటాం, చిన్న వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్ తో ఫిక్స్ చేస్తాం. దాని మీద ప్లాస్టర్ వేస్తాం. యూజువల్లీ 4 weeks తర్వాత ఆ ప్లాస్టర్ వైర్స్ తీసేస్తాం. 3 months లో బోన్ కంప్లీట్ గా హీల్ అవుతుంది. బట్ చాలా మంది ఆపరేషన్ అంటే భయపడి లేదంటే అపోహ వల్ల దీనికి నాటు కట్టిస్తుంటారు. యూజువల్లీ పెద్దగా డిస్ప్లేస్మెంట్ ఏం లేదంటే దాంట్లో కూడా సెట్ అయిపోవచ్చు. బట్ డిస్ప్లేస్మెంట్ ఉన్న కేసెస్ లో ఎల్బో డిఫార్మిటీ వస్తుంది, కన్స్టాక్ డిఫార్మిటీ అంటారు, చెయ్యి వంకరగా వస్తుంది. అలా ఉన్న టైంలో మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, కొంచెం మేజర్ సర్జరీ చేసి ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసుకొని వైర్స్ కానీ ప్లేట్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ పిల్లల్లో కానీ ఎప్పుడన్నా ఎల్బో ఫ్రాక్చర్ గానీ అయినట్లయితే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ చూపించండి. మోస్ట్ ఆఫ్ ద టైం దాన్ని ప్లాస్టర్ తోనే సెట్ చేసేవచ్చు. ఒకవేళ పక్కకి డిస్ప్లేస్మెంట్ ఉందంటే ఫ్యూచర్ లో పెద్ద డిఫార్మిటీ, చెయ్యి వంకరగా కాకుండా మనము ఫ్రాక్చర్ అయినప్పుడే ఒక వైర్స్ వేసుకున్న సర్జరీ చేసుకుంటే మేజర్ డిఫార్మిటీని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.